అనుకోవాల్సింది. ఓకే, కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో డిసెంబర్ 9 ప్రకటన అంటే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది. 56లో కలిసినప్పటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది. అంటే ఒక నమ్మకం ఇది సాధ్యమని అనిపించిన రోజు డిసెంబర్ 9. ఆ తర్వాత సరే 14 రోజులకే మళ్ళీ డిసెంబర్ 23న స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నారు. అదే రోజున నాకు తెలిసి డిసెంబర్ 23 అంటే 2-3 రోజుల్లో తెలంగాణ జేఏసీ కూడా ఏర్పడ్డది ఆ విత్డ్రా చేసుకున్న తర్వాత. సో ఏంటి మీ డిసెంబర్ 9th క్రెడిట్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకా, కేసీఆర్ దీక్ష వల్ల సాధ్యమా? అంటే తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మలుపు తిప్పిన రోజు డిసెంబర్ 9. మీరన్నది వాస్తవము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను సంపూర్ణంగా మార్చివేసిన ప్రకటన డిసెంబర్ 9. అది చాలా కీలకమైన ప్రకటనే. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా ఈ ప్రకటన జారీ అయిన తర్వాత తెలంగాణ విషయమై వెనుకకు పోవటం కుదరదు కేంద్ర ప్రభుత్వానికి, నమ్మకంగా ఈ తెలంగాణ ఏర్పడుతుంది అనే మాట వారి నోటి నుంచి నేను 2-3 సార్లు విన్నాను కూడా. కాబట్టి ఆ ప్రకటనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకరికి క్రెడిట్ ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా సమస్య అండి చరిత్రలో. తప్పనిసరిగా కేసీఆర్ దీక్ష, దాని ప్రభావము ఎవ్వరం కూడా కాదనటానికి వీల్లేదు. అదే ఒక చారిత్రక వాస్తవం కూడా. దాన్ని మనం అంగీకరిస్తూనే మిగతా అంశాలను కూడా మనం చెప్పాలి. ఒకటి చాలా కీలకమైనది ఏంటి, అప్పుడే విద్యార్థులు చలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. చాలా మందికి గుర్తుండకపోవచ్చు కానీ చాలా కీలకమైన ఘట్టం. నిజానికి కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు కదిలిండ్రు. ఆ కదలటానికి అప్పటికే తెలంగాణ వ్యాపితంగా జరిగిన ప్రచారోద్యమం బాగా దోహదపడింది. 96 నుంచి మొదలు పెట్టుకుంటే విస్తృతమైన ప్రచారోద్యమం తెలంగాణలో జరిగింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ గ్రామ గ్రామాన మీటింగులు జరిగినాయి. తెలంగాణకు జరిగిన నష్టాలను తెలియజేస్తూ అద్భుతమైన పాటలు వచ్చినాయి. 98లో అనుకుంటా మొదటి సీడీ వచ్చింది. ఆ తర్వాత ఇంకా వరుసగా అనేక పాటలు తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ డిమాండ్ను విశదీకరిస్తూ వాళ్ళు పాటలు రాయటం జరిగింది. ఇది ఈ ప్రచారం వల్ల ఏమైందంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే దీక్షకు దిగినరో వెంటనే ఒక స్పందన వచ్చింది తెలంగాణలో. ఆ దీక్షకు ఆయన కొద్ది దూరం బయలుదేరగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనను ఎక్కడికో తీసుకొని పోయినారు. ఆ సంవత్సరం విపరీతమైన కరువు, రైతులు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. బహుశా చాలా అంత వేలాది మంది కదిలి రోడ్ల మీదకి రావటం చాలా అరుదైనటువంటి సందర్భం. చాలా మంది మిత్రులు చెప్తుంటారు 7 days దట్ షుడ్ ది వరల్డ్ అని రష్యన్ విప్లవం గురించి రాస్తారు. రాసిన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలోని సంఘటనలన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. ఆ విధంగా రోడ్లు పూర్తిగా అవి బస్సులు అన్ని ఆపేసి ఆ రోడ్ల మీద కూర్చుంటే ఎక్కడికక్కడ వంట వార్పులు చేసుకుని రోడ్ల మీద కూర్చొని అక్కడే భోజనం చేసి తెలంగాణ డిమాండ్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు నినదించిండ్రు, సంఘటితంగా కదిలిండ్రు. ఇది ఒక పార్శ్వము. దీనికంటే మించిన ఇంకొక పార్శ్వం ఏంటంటే ఈ మొట్టమొదట కేసీఆర్ సంఘీభావంగా కదిలింది విద్యార్థులు. అప్పటికే యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ఏర్పడ్డది. తెలంగాణ జేఏసీ కంటే ముందే ఓయూజేఏసీ ఏర్పడ్డదా? ముందే ఓయూజేఏసీ ఏర్పడ్డది. నవంబర్ 3వ వారంలో అనుకుంటా, లేకపోతే నవంబర్ ఆఖరి వారంలోనో. మొత్తానికి కేసీఆర్ దీక్ష కంటే ముందే అది జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏర్పడ్డ తర్వాత అందరు కూడా కలిసి ఇక మొత్తానికి అక్కడ తెలంగాణ ఈ కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. ఓయూలో క్యాంపు వేసుకున్నారు. ఆ క్యాంపులో నిరంతరం కార్యక్రమాలు జరుగుతుండే. దీనికి సంఘీభావంగా ఉద్యోగస్తులు కూడా పెన్ డౌన్ స్ట్రైక్ నిర్వహించారు.
ఇవి అప్పటికి కదులుతున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో ఇంకా విస్తృతంగా ఇతర వర్గాలు కూడా కదలాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు స్పందించి మరి లాయర్లు పెద్ద ఎత్తున ఒక సదస్సు పెట్టుకున్నారు. ఇక్కడే మన అంబర్పేటలో ఒక సదస్సు పెట్టుకుని ఒక 3,000 మంది ఆ రోజు యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఉద్యమాన్ని వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి నిరసనగా ఒక 3,000 మంది వాళ్ళు సైకిల్ మోటార్ల మీద కార్లలో వచ్చి యూనివర్సిటీలోకి ప్రవేశించి వాళ్ళు ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఆ రోజు అక్కడ క్యాంపు కూడా కాపాడుకోవటం సాధ్యమైంది. ఇవన్నీ సాగుతుండగా విద్యార్థులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ అని పిలుపుగా అది ఊరూరున ప్రచారం సాగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు హైదరాబాద్ కు వస్తారనే ఒక భయంతో ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ ని దిగ్బంధనం చేసింది. మీరు హైదరాబాద్ లో ఆ రోజు 9 నాడు సాయంకాలం బయలుదేరితే ఎక్కడ చూసినా మొత్తానికి బ్యారికేడ్సే దర్శనం ఇచ్చినాయి. అది ఆ రోజు వాతావరణం. అప్పటికి ఏమైందంటే కేసీఆర్ గారి దీక్ష జరుగుతుండగా మరి మిగతా తెలంగాణ వాదులు మౌనంగా ఉండటానికి వీల్లేదని చెప్పి మేము అప్పుడు విద్యావంతుల వేదిక నుంచి గాని ఇతర ఇంకా కొన్ని సంఘాలం గాని నిరంతరము ఈ దీక్షకు సంఘీభావంగా మేము కూడా ఒక ప్రచారం చేసినాం. బీజేపీ నాయకుల్ని గాని ఇతర పార్టీల నాయకులను గాని కలిసి ఇంత ఒక పార్లమెంటు సభ్యుడు దీక్ష చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనను పోలీసులు దిగ్బంధన అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే కూడా మేము పట్టించుకోకపోతే ఎట్లా అని మాట్లాడినాం. అప్పటికే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రారంభం కావటంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తడానికి మరి కొంతమంది బీజేపీ ఎంపీలు అప్పుడు అంగీకరించారు. నాకు బాగా గుర్తుంది, ఆ బాధ్యత కొంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళల్లో మనకు ఈ దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. ఇట్లా ఒక వాతావరణం, ఒక సీరియస్నెస్ పెరిగింది. ఆ రోజుకు ఇక అందరం కలిసి ఏదన్నా చేద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. మేము గుర్తుంది 8వ తారీఖు నాడు దాదాపు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ నిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు. ఏదైనా చేయాలి, మనిషి ప్రాణం కాపాడుకోవాలి కదా, అది మనందరి బాధ్యత అని చెప్పి అందరూ అంగీకరించిన తర్వాత కేసీఆర్ కి అప్పీల్ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినాం. కానీ నేను ఇంకా కొంత తట్టుకోగలనని కేసీఆర్ గారు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన తర్వాత ఇక తెల్లవారి ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అంటే దీంట్లో కీలకం, ఈ విద్యార్థుల పిలుపు చాలా కీలకం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అర్జెంట్ గా ఏదో ఒకటి చేయకపోతే మరి ఇది ఇంకా రక్తపాతానికి దారి తీయవచ్చు, ఇంకా పిల్లల ప్రాణాలు పోవచ్చు అనే ఒక ఆందోళన అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా వచ్చింది. కాబట్టి అప్పుడు చిదంబరం గారు, హోంమంత్రి గారు చిదంబరం గారు చాలా స్పష్టంగా ఆయన నిర్ణయించుకొని చర్చలు జరిపి, చర్చలు అంటే కేవలం ఇవాళ చాలా మంది అంటారు ఎవరిని అడగకుండా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అంటారు, కానీ ఇది శుద్ధ తప్పు, అబద్ధం కూడా. అది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరిగింది. నాకు చాలా డిసెంబర్ 7వ తేదీన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇంకా కొంచెం ఒక రోజు ముందేనేమో, మొత్తానికి 7 నాడు అఖిలపక్ష సమావేశం జరిగితే ఆ అఖిలపక్ష సమావేశంలో ఇంకా ఆలస్యమైంది, వెంటనే ప్రకటన చేసేయండి, ఇక ఇది పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి, ప్రకటన చేయండి అని చెప్పి అన్ని పార్టీలు అంగీకరించినాయి. ఇటు అన్ని పార్టీలు అంగీకరించటం, అటు వాళ్ళ పార్టీలోనూ అంతర్గతంగా వాళ్ళ నిర్ణయం తీసుకోవటం, ఇటు విద్యార్థుల ఒత్తిడి. మరి ఇక సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఇంతకంటే పుణ్యతిథి మరొకటి ఉండదు కాబట్టి ఈ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రకటన వెంటనే ఇయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని పైన ఒక నిర్ణయం తీసుకుని చిదంబరం గారు ఆ రోజు రాత్రి ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటన తర్వాత కేసీఆర్ గారి దీక్ష విరమణ తర్వాతే మేము అర్ధరాత్రి పూట నిమ్స్ ఆసుపత్రి నుంచి మళ్ళీ వాపసు మేమంతా కూడా ఇళ్లలోకి చేరుకోవటం జరిగింది. అది ఆ రోజు 8-9 తారీఖుల్లో ఉన్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున మీకు గుర్తుండే ఉంటది, విద్యార్థులు నిమ్స్ ఆసుపత్రి వద్ద పంజగుట్ట చౌరస్తాలో వాళ్ళు ప్రదర్శన నిర్వహించారు. కొంత అవాంఛనీయ, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1-2 చోట్ల రాళ్లు రువ్విన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఇదంతా ఒక వాతావరణం అనేదిగా మన పట్టు తప్పుతున్నది. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తున్నది. ఏదో ఒక ప్రకటన చేసి ప్రజలను శాంతింపజేయవలసిందే. అఖిల పక్షాలు కూడా ఒప్పుకున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా ఆ రోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు, హోంమంత్రిగా చిదంబరం గారు ఒక ప్రకటన చేసి మొత్తానికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఇక సాధ్యమే అనేటువంటి ఈ నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల్లో కలిగించారు. ఓకే ఓకే. సో మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సోనియా